పెట్టే కేసులు అదేదో షో కోసం మేము సినిమా వాళ్ళనైనా లెక్క చేయము అనేటటువంటి బిల్డప్ కోసం కాకుండా కమిటెడ్గా తేల్చండి ఇప్పుడు, లేదా తప్పు చేశామంటే ముందే తేల్చుకోండి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పోలీసులు ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారట దీని మీద, బెట్టింగ్ యాప్లకు సంబంధించి. ముందు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక నోటీసులు ఇస్తారా, కేసు కడతారా, లేకపోతే కేసు కట్టాక లీగల్ ఒపీనియన్ తీసుకుంటారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న. 15 మంది బెట్టింగ్ యాప్ల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. వేల మంది కోట్ల రూపాయలు నష్టపోయారు. నిజంగా చేయాలనుకుంటే ఆ కాన్సెప్ట్ బేసిస్ మీద చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకేం బెట్టింగ్ యాప్లు డైరెక్ట్గా రాలా. వీళ్ళు ప్రమోట్ చేస్తే అది చూసి ఆ తర్వాత వాళ్ళు దాంట్లో ఎంటర్ అయ్యి మొదట్లో రూపాయి సంపాదించుకుని ఆ తర్వాత ఎడిక్ట్ అయ్యి నాశనం అయ్యారు. ఇది దీంట్లో జరిగినటువంటి తంతు. అప్పట్లో డ్రగ్స్ విషయంలో అట్లాగే పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. ఇంకేముంది, సినిమా వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వీళ్ళని వీళ్ళ పేర్లు రచ్చ నడిచింది, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ అంతా జరిగింది. తీరా చూస్తే నథింగ్, పక్కకి వెళ్ళిపోయింది. ఆ కేసు ఏమైపోయిందంటే ఎవరికి ఏమీ లేదు, ఎవరు డ్రగ్స్ అమ్మేవాళ్ళు కాదు అని చెప్పి తేల్చేశారు. పోనీ వాడేవాళ్ళ అన్నటువంటిది కోర్టుకి సైలెంట్గా చెప్పారు, బయటికి చెప్పాలి. కానీ రోజుల తరబడి అది నడిచింది. కర్ణాటకలో ఈ మధ్యన ఈ నటి హేమ వీళ్ళదేమైంది, ఆమె రోజు కూర్చుని అబ్బెబ్బే నేను ఎక్కడే వంట వండుకుంటున్నాను, నేను ఎక్కడే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కేసు కొట్టేయమని చెప్పి కోర్టుకు వెళ్ళింది. ఏమైంది ఆ కేసులో? ఎక్కడదక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల్లో కూడా అలాగే చేస్తే కేవలం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు సినిమా రంగం మీద పెత్తనం చలాయించడం కోసం ఇట్లాంటివి చేస్తున్నారన్నటువంటి ఫీలింగ్ వెళ్తుంది. అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.